అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్కెలిటల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. స్కెలిటల్ సిస్టమ్ ఈజ్ మేడప్ ఆఫ్ 206 బోన్స్. 206 బోన్లతోటి ఈ అస్థిపంజర వ్యవస్థ అనేది నిర్మాణమైనది. ఇది స్కెలిటల్ సిస్టమ్ రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ అండ్ రెండవది అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టమ్. Axial skeletal system lo there are 80 bones are there in axial. It includes the entire skull and the spine and chest bone and ribs. We will go in detail one by one. Though this cranial bones, there are 8 cranial bones are there. Front side you have the frontal bone and parietal bone. Parietal bones are side bones and occipital bone is the back side of the skull. We have occipital bone and sphenoid bone. ఈ యొక్క టెంపోరల్ మరియు ఇది ఫ్రంటల్ లోబ్ మధ్యలో ఉన్నది. ఈ బోన్ని స్పినాయిడ్ బోన్ అంటారు. అండ్ ఎథిమాయిడ్ బోన్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద ఐస్ ఫ్రమ్ నేసల్ క్యావిటీ అండ్ ఆర్బిట్స్. ఇది ఎథిమాయిడ్ బోన్స్కి ఆల్ఫాక్టరీ బల్బ్స్ హౌస్ లాగా ఉంటుంది. ఈ ఫేషియల్ బోన్స్ టోటల్గా 14 ఫేషియల్ బోన్స్ ఉన్నాయి. నేజల్ బోన్ ఇక్కడ నేజల్ బోన్ 2 నేజల్ బోన్స్ ఆర్ దేర్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అండ్ మ్యాగ్జిల్లా ఇది పైన భాగము, ఇది మ్యాండిబుల్ కింది భాగము, దవడ యొక్క కింది భాగం. జైగోమాటిక్ బోన్ ఇది చీక్ బోన్ ఇక్కడ ఉన్నది. జైగోమాటిక్ బోన్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. పాలటైన్ బోన్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద హార్డ్ ప్యాలెట్, అంటే లోపల మన ప్యాలెట్కి లోపల ఉంటుంది. హార్డ్ అవి 2 సైడ్స్ ఉంటాయి లోపల, మన లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. లాక్రిమల్ బోన్ అనేది ఇవి సైడ్స్లో ఇవి లాక్రిమల్ గ్లాండ్స్ ఉంటాయి కదా మన కన్నిటిని ప్రొడ్యూస్ చేసేది, అక్కడ లాక్రిమల్ బోన్ ఉంటుంది. ఇది టోటల్గా ఇది నేసల్ సెప్టమ్, ఇది సెంటర్లో ఉన్నది నేసల్ సెప్టమ్. విమోర్ బోన్ అది, ఇది మొత్తం ఇవి 14 బోన్స్ తోటి మీ యొక్క facial and 8 bones is made up of 8 bones are made up of the your cranium, 14 facial bones, and there are 3 auditory ossicles, and the spine is made up of 33 bones. We will go in detail C1 to C7, and this is a C7 bone. C7, this is 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 C1 to C7 meda. And thoracic T1 to T12 thoracic spine, lumbar spine L1 to L5, and you have fused cocci and sacrum. This is made up of the 33 bones, and we have chest bone and 12 pairs of the ribs. 12 జతల పక్కటెముకలు, దీన్ని చెస్ట్ బోన్ అంటారు, స్టెర్నమ్. ఇది మొత్తము మనకి 80 బోన్స్ తోటి తయారవుతుంది. మిగతాది 126ది అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టంలో 64 హ్యాండ్స్ మరియు పెల్విక్ గర్డిల్, ఇక్కడ కాలర్ బోన్స్, క్లావికిల్ బోన్స్ అండ్ స్కాపులా, షోల్డర్ బ్లేడ్స్ 2,
రెండు కాలర్ బోన్స్, క్లావిక్యులర్ బోన్స్ అండ్ హ్యూమరస్ బోన్, అండ్ యూ హ్యావ్ ఎల్బో జాయింట్ అండ్ రేడియస్ అండ్ అల్నా లోపల ఉన్నది అల్నా బోన్, బయట లేటరల్ సైడ్ ఉన్నది రేడియస్. And you have carpals. These are the small and irregular bones. There are 8 carpals and these are the metacarpals and these are phalanges 14. అంటే మన బొటన వేలుకి 2 ఉంటాయి, మిగతా 4 ఫింగర్స్కి 3 ఉంటాయి. ఇది పెలాంజెస్ అంటారు మన చేతి వేలు. అంటే ఒక చేతి మొత్తం మనకి 30 ఎముకలతోటి తయారై ఉంటుంది. అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం 60. అండ్ ఇక్కడ 2 స్కాపులా 2 కాలర్ బోన్స్ అంటే 64. అపెండిక్యులర్ సిస్టంలో అప్పర్ లిమ్స్ది ప్లస్ పెల్విక్ పెక్టోరియర్ గర్డిల్వి కలిసి మొత్తము 64 ఎముకలు. మనం ఇప్పుడు కింది వద్దాము. ఇప్పుడు హిప్ బోన్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 బోన్స్. అండ్ ఫ్యూమర్, ఇట్ ఈస్ ద లాంగెస్ట్ బోన్. అండ్ యూ హ్యావ్ నీ జాయింట్స్, పటెల్లా, దిస్ ఇస్ స్మాల్, మోకాల్ చిప్ప. తర్వాత టిబియా స్ట్రాంగ్ ఉన్నది, మీడియల్గా ఉన్నది దాన్ని టిబియా అంటారు. లేటరల్గా ఉన్నది ఫిబులా, సన్నగా ఉన్న బోన్. ఇవి టార్సల్స్, ఒక కాలు యొక్క ఇర్రెగ్యులర్ బోన్స్, మన యాంకిల్ యొక్క గ్లైడింగ్ జాయింట్ అది. ఇది మెటాటార్సల్స్. అండ్ ఇవి మెటాటార్సల్స్ మన పాదము తయారవుతుంది. ఇది పెలాంజెస్, ఇది పెద్ద వేలుకు 2, మిగతాయి ఫింగర్స్కి 3 అంటే మొత్తం 14 మెటాకార్పల్స్. ఇది మొత్తం మన స్కెల్టల్ సిస్టమ్ 206 బోన్స్ తోటి తయారవుతుంది. ఇది స్కెల్టల్ సిస్టమ్ అనేది మనల్ని ప్రొటెక్షన్, అంటే ఇది మన ఇంటర్నల్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఈ బోన్లో మన ఎముకల బోన్ మ్యారో సెల్, కొత్త సెల్స్కి ఒరిజినేట్ బోన్ మ్యారో నుంచి అవుతాయి. స్టెమ్ సెల్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇది మన శరీరంలో కాల్షియం లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, అంటే మనకు కావాల్సినటువంటి మినరల్స్ని అందిస్తుంది. ఇది ముఖ్యమైనటువంటి వైటల్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మన స్కల్, బ్రెయిన్ని, మన యొక్క హస్తిపంజరము, లంగ్స్ని, హార్ట్ని ప్రొటెక్షన్ చేస్తుంది. ఇది మన మొబిలిటీ అంటే మూమెంట్ కోసము సహాయపడుతుంది. అదేవిధంగా ఒకవేళ మనం బోన్ లేకపోతే ఏ విధంగా ఉంటామో ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. సో అదే విధంగా ఈ చెవిలో 3 ఆసిక్యులర్ బోన్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, 3 + 3.